స్వరూపమైనటువంటి జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ చేసేవన్నీ అధర్మమైనటువంటి పనులైతే మీరు కాపాడబడతారా లేదా? ఒక్కసారి రామాయణ భారత భాగవతాలను తెరచి చూడండి. ఆఫ్ నాలెడ్జ్తో శాస్త్రం ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తులు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎలా పడితే అలా, ఎటు పడితే అటు, సంప్రదాయం లేదు, ఆచారం లేదు, ధర్మం లేదు, అన్నింటికి. అందుకే హిందూ ధర్మాన్ని పాడు చేసేది ఎవరా అని ఆలోచిస్తే దానిలో 90% హిందువులే పాడు చేస్తున్నారండి. ఈ మాట నేను చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ ఉన్నా. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని విడిచిపెట్టి, సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి మీరు ఏం చేసినా లాభం లేదు. సనాతన ధర్మం అనేటువంటి మాట ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం. అసలు ఏమిటి సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే శాశ్వతమైనటువంటి ధర్మం. మనం ఉంటాం, కొన్ని రోజులు వెళ్ళిపోతాం. మనకంటే ముందు మన తండ్రి ఉన్నాడు, మన తండ్రి కంటే ముందు మన తాత ఉన్నాడు, మన తాత కంటే ముందు మన ముత్తాత ఉన్నాడు. మన వంశంలో చాలామంది మూల పురుషులంతా కూడా వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయినప్పటికీ ఒక వ్యవస్థ అంటూ ఉందే, ఆ వ్యవస్థ ఎంతోమంది త్యాగధనుల చేత కల్పించబడ్డది. కాబట్టి అటువంటి సనాతన భారతీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఎంతోమంది మహర్షులు, పీఠాధిపతులు, ధార్మికులు, ఉపాసనా పరులు ఎంతోమంది ప్రచారానికి నోచుకోకుండగా అంతర్గతంగా అంతర్ముఖ సాధనతో కర్మభూమి దివ్యధాత్రి యందు ఈ రోజున అనుష్ఠానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క తప ఫలితంగా ఈ రోజున ఈ దేశంలో మనమందరం కూడా ఆనందాన్ని, సుఖాన్ని అన్నీ కూడా పొందుతూ ఉన్నాం. కానీ చాలామంది కూడా తెలియక ఈ మధ్య చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ తప్పులు అంటే, చేసే పూజల్లో